హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లలిత బ్యూటీ ఛానల్. ఈ రోజు వీడియోలో ఏంటంటే ఒక మంచి గోల్డ్ ఫేషియల్ని ఏ విధంగా ఇంట్లోనే మనం చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. గోల్డ్ ఫేషియల్ ఏంటంటే ఎక్కువగా బ్రైడల్స్కి చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడైతే బ్రైడల్సే కాదండి, రెగ్యులర్గా కూడా అందరూ చేయించుకుంటున్నారు. గోల్డ్ ఫేషియల్ ఏంటంటే మనకి స్కిన్లో మంచి మాయిశ్చరైజింగ్ ఇచ్చి మంచి గ్లోని తెప్పిస్తుంది. గోల్డ్ ఫేషియల్ చేసుకోవడం వల్ల స్కిన్ చాలా ట్యాన్ రిమూవ్ అవుతుంది, మంచి బ్రైట్గా అనిపిస్తుంది. మనకి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నట్టయితే మనం గోల్డ్ ఫేషియల్ని చేయించుకుంటే మన ఫేస్ చాలా బ్రైట్గా ఉంటుంది. గోల్డ్ ఫేషియల్ని చక్కగా చేయించుకోవచ్చు. ఇప్పుడు గోల్డ్ ఫేషియల్ కిట్స్ మనకి అమెజాన్లో కానీ ఎక్కడైనా కానీ సింగిల్ కిట్స్ లాగా కూడా దొరుకుతున్నాయి. అలాంటివి మనం పార్లర్కి వెళ్ళలేకపోతే ఇంట్లోనే అలాంటి కిట్స్ తెప్పించుకొని మనం గోల్డ్ ఫేషియల్ని ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఈ కిట్లోనే మనకి క్లెన్జింగ్, స్క్రబ్బు, క్రీము, జెల్ అండ్ ప్యాక్ వస్తుంది అనమాట. వీటన్నిటిని యూస్ చేసి మనం 5 స్టెప్స్లో గోల్డ్ ఫేషియల్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లైట్ మేకప్ వేసుకుంటూ ఉంటాం కదా. ఇలా ఫేషియల్ చేసుకొని మనం లైట్గా మేకప్ వేసుకున్నట్లయితే ఆ మేకప్ కూడా చాలా మేకప్ వేసుకున్నట్టు తెలియకుండా చాలా బాగుంటుంది అనమాట స్కిన్. ఫేషియల్స్ అయితే మంత్లీ వన్స్ చేయించుకోవటమే బెటర్ అండి. చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ ఏం ప్రాబ్లం ఉండదు. ఫేషియల్ చేయించుకోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఆ మసాజ్ ఇస్తాం కదా, మనకి మసాజ్ చేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అయిపోయి మన ఫేస్లో ముడతలు రావడం కానీ డ్రైగా అవ్వటం కానీ జరగదనమాట. స్కిన్ బాగా గ్లోయింగ్గా ఉంటుంది. ఇదే అనమాట గోల్డ్ ఫేషియల్ కిట్. ఈ కిట్తోనే మనం ఇప్పుడు గోల్డ్ ఫేషియల్ని ఎలా చేయాలో చూద్దాం. తన ఫేస్ చూడండి, చాలా ట్యాన్గా ఉంది కదా, డెడ్ స్కిన్ కూడా చాలా ఉంది. ఇప్పుడు ఈ ఫేషియల్ చేసినట్టయితే తన స్కిన్ ఎంత బ్రైట్గా ఉంటుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్లెన్జింగ్ మిల్క్ అనమాట. క్లెన్స్ చేద్దాం ఫేస్ని. క్లెన్జింగ్ చేయటం వల్ల ఫేస్ ట్యాన్ ఉంటుంది కదా, అది రిమూవ్ అవుతుంది. ఇంకా పోర్స్ ఓపెన్ అయ్యి డస్ట్ అది ఉన్నా కూడా బాగా క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే లైట్గా ఒక 5 మినిట్స్ మనం లైట్గా మసాజ్ ఇవ్వాలి. స్కిన్ చాలా బెటర్గా అవుతుంది. ఇలా లైట్గా ఒక 5 మినిట్స్ మనం ఇలా మసాజ్ ఇవ్వాలన్నమాట. ఫస్ట్ స్టెప్లో ఏ ఫేషియల్లో అయినా కూడా ఫస్ట్ క్లెన్స్ చేయాలన్నమాట. క్లెన్స్ చేస్తే ఏంటంటే ఫేస్ మొత్తం నీట్గా అయిపోతుంది. ఆ తర్వాత మనం ఫేషియల్ని స్టార్ట్ చేసినట్టయితే ఇంకా చాలా నీట్గా బ్రైట్గా వస్తుంది అనమాట. మనం కొంచెం వాటర్ని డిప్ చేసుకొని లేకపోతే రోజ్ వాటర్ని కానీ ఇంకా ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, దాంతో కానీ డిప్ చేసుకొని ఇలా చేయి తిరుగుతూ ఇలా మసాజ్ చేస్తే వాళ్ళకి కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది. ఫేస్ అంతా ఇలా మసాజ్ చేయాలన్నమాట ఒక 5 మినిట్స్. ఇలా మనం మంత్లీ వన్స్ ఫేషియల్ చేయించుకోవటం వల్ల చాలా రిలాక్సేషన్ కూడా అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి మనకి ఫేస్లో గ్లో వస్తుంది. మనకి వ్రింకిల్స్ కూడా తొందరగా రావన్నమాట. ఫేస్ చాలా యంగ్గా ఉంటుంది. మంత్లీ వన్స్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇలా 5 మినిట్స్ మసాజ్ ఇచ్చాక మనం ఇప్పుడు వెట్ క్లాత్ తీసుకొని దాంతో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేద్దాం. ఇలా చక్కగా మొత్తం ఫేస్ అంతా క్లీన్ చేయాలన్నమాట. చూసారా, క్లెన్సింగ్ తోనే ఫేస్ ఎంత బ్రైట్ గా కనిపిస్తుందో. చాలా వరకు క్లీన్ అవుతుంది అనమాట ఫస్ట్ స్టెప్. ఇప్పుడు సెకండ్ స్టెప్ అనమాట. ఇందులో స్క్రబ్ వస్తుంది. ఈ స్క్రబ్ ఏంటంటే స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ ని బాగా క్లీన్ చేస్తుంది. మనకి నోస్ మీద ఉండే బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఈ స్క్రబ్ తోనే రిమూవ్ అవుతాయి. ఇలా ఫేస్ అంతా అప్లై చేసి చక్కగా ఇది కూడా ఒక 5 మినిట్స్ మనం మసాజ్ చేయాలి. స్క్రబ్ చేసినప్పుడు ఏంటంటే ఎప్పుడైనా కూడా మనం లైట్ మసాజ్ మాత్రమే ఇవ్వాలి, హార్డ్గా చేయకూడదు. నెక్కు అయితే కొంచెం ఇవ్వచ్చు, కానీ మామూలుగా స్క్రబ్ అయితే జస్ట్ అలా స్క్రబ్ చేయాలి. ఎందుకంటే అది కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి లైట్ మసాజ్ ఇవ్వాలి.
ఒక 5 మినిట్స్ స్క్రబ్ చేయాలి. ఈ స్క్రబ్ కూడా మనకి జెల్ బేస్లోనే వచ్చింది. నెక్ కూడా ట్యాన్ ఉంటుంది కదా, నెక్ కూడా బాగా క్లీన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. డిస్పోజబుల్ టిష్యూస్ ఉంటాయి కదా, దాన్ని వాటర్లో డిప్ చేసి ఇలా చక్కగా స్క్రబ్ చేసాం కదా, ఆ స్క్రబ్ మొత్తం మళ్ళీ క్లీన్ చేయాలన్నమాట. చూసారా నోస్ దగ్గర కానీ ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. ఫోర్హెడ్ కూడా చాలా వరకు క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఏంటంటే ప్యాక్ వస్తుంది, థర్డ్ స్టెప్లో ప్యాక్ వస్తుంది అనమాట. ఇదేంటంటే కొంచెం ఉన్న ట్యాన్ని కూడా రిమూవ్ చేయడానికి ఈ ప్యాక్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ ప్యాక్ని వేసేద్దాం. ఈ ప్యాక్ ఏంటంటే ట్యాన్ని కూడా బాగా, ఇంకా మిగిలి ఉన్న ట్యాన్ని మొత్తం తీసేస్తుంది అనమాట. ఈ ప్యాక్ తర్వాత మనం ఇంకా మళ్ళీ ఇంకో మసాజ్ ఉంటుంది క్రీమ్ తోటి. తర్వాత ప్యాక్, జెల్ ప్యాక్ వస్తుంది. ఇలా ఫేస్ అంతా ఈ ప్యాక్ని అప్లై చేసేయాలి. ఇలా ఫేస్ అంతా అప్లై చేసాం కదా, దీన్ని కూడా ఒక 20 మినిట్స్ అట్లా ఉంచాలన్నమాట. 15 to 20 మినిట్స్. ఇప్పుడు ఈ ప్యాక్ని క్లీన్ చేసేద్దాం. తర్వాత మళ్ళీ క్రీమ్ తోటి మసాజ్. ఇది కూడా జెల్ బేసే, ఫేషియల్ జెల్ అన్నమాట. దీంతో కూడా ఒక 5 మినిట్స్ అలా మసాజ్ చేయాలి. ఇలా మనం వాళ్ళకి రిలాక్సేషన్ మసాజ్ ఇచ్చినట్లయితే చాలా రిలాక్స్ అవుతారు. మనం ఫేషియల్ని కూడా ఎప్పుడైనా కూడా అప్వర్డ్ స్టెప్స్లోనే చేయాలన్నమాట. కిందికి అలా ఎలా పడితే అలా చేయొద్దు. అందుకే స్టెప్స్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు చూసి ఫేషియల్ని ఎవరి హెల్ప్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఓన్గా ఎలా చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా చేస్తే వాళ్ళు చాలా రిలాక్స్ అవుతారు. ఐస్ మీద ఎప్పుడైనా కూడా మెల్లగా చేయాలన్నమాట. ఇప్పుడు ఐ మసాజ్.
ఐకి మాత్రమే వస్తుందన్నమాట ఇందులో జెల్. జస్ట్ ఐస్ మీద లైట్గా మసాజ్ చేయాలి, మెల్లగా లైట్గా రిలాక్సేషన్ మసాజ్ ఇవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ జెల్ ప్యాక్ వస్తుంది, ఆ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. ఇది ప్యాక్ కూడా జెల్ బేస్లోనే వస్తుంది అనమాట. దీన్ని మొత్తం ఫేస్ మీద నీట్గా అప్లై చేసేసుకుందాం. ఇలా నీట్గా మొత్తం అప్లై చేయాలి. ఇలా నీట్గా అప్లై చేశాక దీన్ని కూడా మనం ఒక 20 మినిట్స్ అలా ఉంచేసేయాలన్నమాట. చక్కగా ఫేస్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా నెక్కి ఫేస్కి మనం ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ మంచి కూల్ ఎఫెక్ట్ని కూడా ఇస్తుంది అనమాట. ఇలా అప్లై చేసుకున్నాక ఒక 20 మినిట్స్ అలా ఉంచేసేయాలి. ఇప్పుడు 20 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ప్యాక్ని క్లీన్ చేసేద్దాం. క్లీన్ చేసే ముందు ఇలాగే వాటర్ని డిప్ చేసుకుని కొంచెం లైట్గా అటు ఇటు మసాజ్ చేసేసి క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అవుతుంది అనమాట. జస్ట్ 2 మినిట్స్ ఇట్లా మసాజ్ ఇచ్చి ప్యాక్ని అంతా ఇలా స్ప్రెడ్ చేసేసి లైట్ మసాజ్ ఇచ్చి క్లీన్ చేసుకున్నట్లయితే ఫేస్ నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు వెట్ క్లాత్ తోటి క్లీన్ చేసేద్దాం. చూసారా, ఫేస్ క్లీన్ చేస్తుంటే ఎంత నీట్గా ఉందో, ఎంత బ్రైట్గా ఉందో. మనం ఫస్ట్ చూసినప్పుడు ఫేస్కి ఇప్పుడు ఫేస్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. గోల్డ్ ఫేషియల్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట, ఇంత బ్రైట్గా. ఏ ఫేషియల్ అయినా చేయించుకోవచ్చు మనం, ఫ్రూట్ కానీ ఇంకా ఏదైనా పౌల్ ఫేషియల్ ఇలాంటి ఫేషియల్స్ ఉంటాయి కదా, మంత్లీ వన్స్ ఒకసారి చేయించుకున్నట్లయితే మన ఫేస్ చాలా నీట్గా బ్రైట్గా గ్లోయింగ్గా ఉంటుంది. చూసారుగా ఎంత షైనింగ్గా ఉందో, అసలు చాలా గ్లో వచ్చేసింది. ఇది అన్నమాట గోల్డ్ ఫేషియల్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మంచి ప్రొఫెషనల్ బ్రాండ్స్ ఏదైనా తెప్పించుకొని ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. ఎవరి హెల్ప్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఓన్గా కూడా చేసుకోవచ్చు. ఓన్గా ఎలా చేయాలో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూసారా, చాలా గ్లోయింగ్గా ఉంది.